దేవుని జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ప్రభువైనటువంటి యేసు దేవుని జీవవాక్కు అనే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దైవ ధ్యానంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి 52వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుకుందాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చదవబడినటువంటి లేఖనంలో రాయబడి ఉన్నటువంటి మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈ మాట వ్రాసినటువంటి కీర్తనాకారుడు, ఆరాధికుడు, ఇశ్రాయేలీల ప్రజల మీద రాజుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, భక్తుడైనటువంటి దావీదును గొర్రెల దొడ్డిలో గొర్రెల వెంట తిరుగుతున్నటువంటి దావీదును గొర్రెల వెంబట తిరుగుట మాన్పించి ఇశ్రాయేలీలకు రాజుగా దేవుడు పట్టాభిషక్తునిగా చేసి, దేవుడు తనను సింహాసనం మీద కూర్చొండబెట్టిన తరువాత తాను దేవునికి ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చూస్తాం. దావీదు అంటేనే మనకు గుర్తొచ్చేది దేవుని మందిరం. దావీదు దేవుణ్ణి ప్రేమించిన విధానం, దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించిన విధానం దావీదును జ్ఞాపకం చేసుకోగానే గుర్తొస్తాయి. దేవుని ప్రజలారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ వలె ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని మందిరం గురించి మనం ధ్యానం చేద్దాం. భక్తుడైనటువంటి దావీదు అంటున్నటువంటి మాట ఏమిటంటే, నేను దేవుని మందిరములో. భక్తుడైనటువంటి దావీదు గొర్రెల దొడ్డిలో నుండి రాజసింహాసనం పైకి వచ్చిన తరువాత అతడు నాతాను అనేటువంటి ప్రవక్తను పిలిపించి ఇలాగా అన్నాడు. ఏమన్నాడు అనంటే, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. దావీదు గొర్రెల దొడ్డిలో బ్రతికిన వ్యక్తి. గొర్రెల వెంబట తిరుగుతూ, అడవులలో తిరుగుతూ గడిపినటువంటి వ్యక్తిని దేవుడు ఒక్కసారిగా తన స్థాయిని మార్చేశాడు. గొర్రెల దొడ్డిలో ఉంటున్నటువంటి దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో, అడవులలో తిరుగుతూ వచ్చినటువంటి దావీదును అభిషేకించారు. అభిషేకించిన తర్వాత కూడా తన స్థాయి మారలేదు. అతడు అభిషేకింపబడిన తర్వాత కూడా కొన్ని దినాలు సౌలు తరిమినప్పుడు అతడు అరణ్యాలలో తిరిగాడు. తన జీవితం అంతా గొర్రెల దొడ్డిలో, అరణ్యంలో నడిచింది. తర్వాత దేవుడు తనను పట్టాభిషక్తునిగా చేసి తన పరిస్థితులను మార్చి తనకు సింహాసనమునిచ్చి తనను రాజనగర్లోనికి తీసుకుని వెళ్ళాడు. చూడండి, తను తృణీకరింపబడినటువంటి స్థితిలో నుంచి, గొర్రెల దొడ్డిలో నుండి, అరణ్యాలలో తిరిగినటువంటి స్థితి నుంచి ఒక స్థిరమైనటువంటి స్థితిలోనికి, ఒక రాజరికపు పరిస్థితుల్లోనికి వచ్చిన తర్వాత, అతడు స్థిరపడిన తర్వాత అతడు తన గురించి తాను ఆలోచించుకొనుచు తన గురించి తాను విశ్రమించకుండా, స్థిరపడిపోయి విశ్రమించకుండా అతడైతే తానుంటున్నటువంటి పరిస్థితులలో తాను సంతృప్తి చెంది ఇక దేని గురించి ఆలోచించకుండా, ఇక ఆనంద సంతోషాలతో కేరింతలు కొట్టే అనుభవంలోకి వెళ్ళిపోకుండా
అతడైతే ఏం చూస్తున్నారు తెలుసా? నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అని ఆనాటి కాలంలో ప్రవక్తగా ఉన్న నాతాను ప్రవక్తతో పంచుకుంటా ఉన్నాడు. అయ్యా, ఇదిగో నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరయందు నివాసం చేస్తున్నాను. అసలు గొర్రెల దొడ్లో బ్రతికే నాకు, అరణ్యములో ఆ యొక్క అడవులలో తిరిగి బ్రతికేటువంటి నా యొక్క అల్పమైన జీవితానికి దేవుడు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తే, ఇంత ఉన్నతమైన స్థితిని కలగజేశారు కదా. ఇదిగో నా దేవుని మందసమైతే, అదిగో నా దేవుని మందిరం అయితే ఎక్కడ ఉందంటే, ఇదిగో నా దేవుని మహిమ దిగే స్థలం, నా దేవుని యొక్క మహిమ దిగి వచ్చేటువంటి, నా దేవుని మహిమ, నా దేవుని సన్నిధి దిగి వచ్చే స్థలం ఇదిగో డేరాల్లో ఉంది అని చెప్పి నాతానుతో పంచుకున్నప్పుడు, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమని చెప్పాడు. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టుతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములో నేను నివసించుతూ సంచరించి తిని, ఇశ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుచున్నాడు. నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములు ఎవరితోనైనను దేవదారు మ్రానైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపపోతిరని నేనెన్నడైనా అంటినా. ప్రియరా, నాతానుకు దేవుడు దర్శనమందు కలయందు కనపడి ఏం చెప్పినా అంటే, అయ్యా, నేను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినది మొదలు ఇశ్రాయేలులో ఏ గోత్రపు వారితోనైనా నేను డేరాలలో సంచరిస్తూ వచ్చాను. నా కొరకు మీరు ఇదిగో దేవదారు మానుతో మందిరం కట్టలేదని నేను ఎప్పుడైనా అన్నానా? ఎప్పుడు అనలేదే. ఇదిగో మీరు నా కొరకు ఇది చెయ్యాలా అని దావీదు నాతాను ప్రవక్తతో అంటున్నాడు. పిల్లలు, మీరు ఆలోచించాలి, మీరు తెలుసుకోవాలి. ఇదిగో దేవుడు దావీదైతే దేవునికి మందిరం కట్టాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు చెప్పినాడు, ఇదిగో నీవు కాదు నా కొరకు దేవుని మందిరం కట్టాల్సింది, ఇదిగో నీ కుమారుని ద్వారా నాకు ఒక మందిరం కట్టాలి అని చెప్పినప్పుడు, పిల్లలు మీరు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏం తెలుసా? తన కుమారుడైన సొలొమోను ద్వారా దేవుని మందిరం కట్టాలనుకున్నప్పుడు వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏం తెలుసా? మొదటి దినవృత్తాంతాలు 29:2-3 మనం కనుక చూస్తే, తనకు దేవుని మందిరము మీద ఉన్నటువంటి మక్కువ చేత దేవుని మందిరము కట్టడానికి కావలసిన యావత్తు కూడా సమకూర్చాడు. దావీదు దేవుని కొరకు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. కానీ దేవుడు తన చేత మందిరం కట్టించుకోవడానికి ఇష్టపడకపోయినా, దేవుడు తనకిచ్చినటువంటి ఆ మహోన్నతమైనటువంటి కృపను బట్టి, దేవుడు తన స్థాయిని మార్చి తను ఊహించినటువంటి ఒక స్థాయిలోనికి తనను హెచ్చించిన విధానాన్ని బట్టి, దేవుని కొరకు ఏదో చేయాలని తపన పడిన దావీదును బట్టి ఈరోజు మనం ఆలోచించాలి. దావీదు దేవునికి మందిరం కట్టాలని ఆశపడ్డాడు. దావీదు దేవుని మందిరం కట్టడానికి వీల్లేదని దేవుడు చెప్పినా, ఇదిగో దావీదు దేవుని మందిరం కొరకు ఏవేవి కావాలో వాటన్నిటిని సమకూర్చినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. ప్రియరా, దేవుని మందిరం మీద దావీదునకు మక్కువ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, దావీదును గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా?
దేవుని మందిరము అంటే దేవుని సన్నిధి కలిగిన ప్రాంతం. యెహోవా మందిరము అనగా యెహోవా నివాస స్థలమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేఖనము సెలవిస్తూ ఉంది. పిల్లరా, మీరు ఒక్క మాట ఆలోచించండి. భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో దేవుని మందిరం గురించి రాసినటువంటి మాటలు మీకు కొన్ని నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి, కీర్తనలు 27వ కీర్తన 4వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసునా? 24వ కీర్తన 27వ కీర్తన 4వ వచనంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. మీరు చూడండి ఒకసారి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. దేవుని దగ్గర దావీదు ఒక వరం అడిగారట. ఏమని అడిగారో తెలుసునా? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలారా, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నటువంటి దావీదు దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నారు. ఏమిటో తెలుసునా? నేను మరలా చెప్తున్నా జాగ్రత్తగా, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకు? ఆయన ప్రసన్నతను చూచుటకును ఆలయములో ఆయనను ధ్యానించుటకును. పిల్లరా, నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. భక్తుడైనటువంటి దావీదుకు ఒక ఆశ ఉంది. దేవుని మందిరంలో నివసించాలని, దేవుని మందిరంలో నివసించాలని, దేవుని యొద్ద కూర్చొని దేవునిని ఒక వరం అడిగాడంట. ఏమని అడుగుతున్నారు తెలుసా? దేవా, నేను నిత్యము నీ మందిరంలో ఉండాలి. ఎందుకు? ఇదిగో నీ మందిరంలో నిన్ను గూర్చి ధ్యానిస్తూ నీ ప్రసన్నతను వెతకాలని. దేవుని ప్రజలారా, దావీదు గొర్రెల దొడ్డిలో నుండి రాజసింహాసనానికి ఎక్కాడు. ఆయనకు లేనిదంటూ ఏమీ లేదు. అతడు దేవుని శాశ్వత కృపను అనుభవిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని కృపను అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి. కానీ తన ఆధ్యాత్మిక జీవితంలో, తన భౌతికమైనటువంటి జీవితంలో తను కోరుకుంటున్నటువంటి దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాడు. ఏమిటో తెలుసునా? ఇదిగో నేను నిత్యము నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని ప్రజలారా, ఒక్కటి ఆలోచించాలి. ఈ రోజున దావీదు నా జీవిత కాలం అంతా నేను దేవుని మందిరంలో నివసించాలి, దేవుని గూర్చి ధ్యానించుటకును ఆయన ప్రసన్నతను వెతుకుటకును నా జీవిత కాలమంతా నేను దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను అని అంటున్నాడు. దేవుని ప్రజలారు, అందుకనే దావీదు దేవుని యొద్ద శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. దావీదుకు దేవుడు శాశ్వతమైన కృపను చూపాడని పరిశుద్ధ గ్రంథంలో లేఖనం చెప్తుంది. అంతేకాదు, దావీదుకు మాత్రమే కాదు, దావీదుకు యోధా యొక్క సింహాసనాన్ని తరతరములకు దేవుడు వాగ్దానం చేశారు. ఇవన్నిటికీ కారణం దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. దావీదు దేవుని సన్నిధిని వెతికాడు. దావీదు దేవుని ప్రసన్నతను కోరుకున్నాడు. పిల్లరా, ఈరోజు దేవుని మందిరాన్ని ప్రజలు కోరుకోవట్లేదు. దేవుని మందిరానికి దేవుని పిల్లలనబడిన వారే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రజలు, దేవుని ప్రజలు అనబడుతున్నటువంటి ప్రజలు కూడా ఈరోజు దేవుని మందిరాన్ని ప్రేమించలేకపోతున్నారు. చూడండి, పరిశుద్ధ దినాన్ని నమ్మకంగా ఆచరించలేనటువంటి స్థితిలో ఈరోజు దేవుని ప్రజలు ఉన్నారు. దానికి గల ముఖ్య కారణం ఏమిటో అర్థం కావట్లేదు. ఈరోజు దేవుని మందిరములో నిత్యము నివసింపగోరుచున్నానని భక్తుడైనటువంటి దావీదు సెలవిస్తున్నాడు. దావీదు దేవుని యొద్ద వరం అడుగుతున్నాడు. ప్రభు, నిత్యము నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో ఉండాలని.
కానీ ఈరోజు దేవుని పిల్లలు అనబడిన వారు, దేవుని చేత పోషింపబడుతున్నవారు, దేవుని చేత సంరక్షింపబడుతున్నవారు, ఇదిగో దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఈ రోజుల్లో కనబడట్లేదు. ఆదివారం దేవుని మందిరానికి వస్తే పాస్టర్ గారు బతికిపోయినట్లుగా, వారు బ్రతికిపోయినట్లుగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఈరోజు. ఎందుకని? దేవుని మందిరం అంటే ప్రజలు నిర్లక్ష్యపరుస్తున్నారు. పిల్లలు మీరు చూడాలి, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను చాలా మందిని చూశాను దేవుని మందిరం కోసం దేనినైనా వదులుకునేటువంటి వారిని, దేవుని మందిరం కోసం ఉద్యోగాలు వదులుకున్న వారిని చూశాను, దేవుని మందిరం కోసం పంటను వదులుకున్న వారిని చూశాను, దేవుని మందిరం కోసం ఏదైనా నష్టపోయినటువంటి వారిని నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎంతో మందిని చూశాను. కానీ నేటి దినాల్లో దేవుని మందిరమును దేనికోసమైనా వదిలిపెట్టే వారిని చూస్తూ ఉన్నాను. పిల్లరా, క్రైస్తవ విలువలను కోల్పోతున్న దినాల్లో మనం ఉన్నాం. నేను ప్రభువు నమ్ముకున్నటువంటి కొత్తలో మా ఊర్లో షాలేం రాజన్న అని ఒక ఆయన ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నారు. అన్న మాతోనే కలిసి మందిరానికి వచ్చేవాడు. అన్న అడవినెక్కలం అనేటువంటి ఊరిలో ఐటీ కంపెనీలో పనిచేసేవాడు. ఐటీ కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఆయనకి ప్రతి ఆదివారం సెలవు ఇచ్చేవాళ్ళు. కానీ ఒకరోజు వాళ్ళు ఏమన్నారంటే, ఆదివారం మీరు ఖచ్చితంగా రావాలండి, అట్లయితేనే కుదురుద్ది, లేకపోతే ఉద్యోగం ఉండదంటే ఆయన ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎందుకు? దేవుని మందిరాన్ని పోగొట్టుకోవడం కంటే, దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం కంటే ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం ఉత్తమం అని. అలా చాలామంది. కానీ ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నా, ఒక సేవకునిగా నేను అనేక మందిని చూస్తున్నా. ఏంటి తెలుసా? దేవుని మందిరాన్నైనా పోగొట్టుకుందాం కానీ పెళ్ళిళ్ళు పోగొట్టుకోవద్దు. దేవుని మందిరాన్నైనా పోగొట్టుకుందాం కానీ, దేవుని సన్నిధినైనా పోగొట్టుకుందాం కానీ పని పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధినైనా పోగొట్టుకుందాం కానీ ఆటపాటలు మానుకోవద్దు. దేవుని సన్నిధినైనా పోగొట్టుకుందాం కానీ దేనినైనా పోగొట్టుకుందాం అనే వారిని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. క్రైస్తవులు వారి విలువలను ఏం చేస్తున్నారు తెలుసా? కోల్పోతున్నారు. భక్తుడైన దావీదైతే దేవుని యొద్ద నుండి శాశ్వతమైన కృప పొందడానికి, వారి తరతరములు దేవుని చేత దీవింపబడి దేవుని సన్నిధిలో స్థిరపరచబడడానికి ముఖ్య కారణం అతడు దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి వ్యక్తి. దేవుని సన్నిధిలో కూర్చొని అతడు ఒక వరం అడిగాడంట, అయ్యా నేను నిత్యము నీ సన్నిధిలో నివసింపగోరుచున్నాను, నీ ఆలయములో నీ సన్నిధిలో నిన్ను ధ్యానిస్తూ నీ ప్రసన్నతను నీ సన్నిధిని వెతకాలని. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం, ఈ దేవుని జీవవాక్కు అనే వాక్యాన్ని వింటున్న నీవు దావీదు వలె దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి అమ్మివేసే విధంగా బ్రతుకుతున్నావా? దేవుని కోసం దేన్నైనా వదిలిపెట్టుకుంటావా? దేనికోసమైనా దేవుణ్ణి వదిలిపెట్టుకునేవాడివా? నిన్ను నీవు ప్రశ్నించుకోవాలని ఒక దైవజనుడిగా ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాను. పిల్లరా, భక్తుడైనటువంటి దావీదు అన్ని విధాల స్థిరపడిపోయినా అతడు దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు నీ ఒక్కటే ఆలోచించాలి. నిన్ను ఆత్మలో ఒక్క విషయంలోనే రేపాలని కోరుకుంటున్నాను. దేవుని సన్నిధిని గూర్చి ప్రాముఖ్యతను వెరగాలి. దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తున్నారు. భక్తుడైనటువంటి దావీదు ఇంకా కీర్తనలో చెబుతున్నటువంటి మాట 26వ కీర్తన 8వ వచనం చెబుతున్నాడు, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఏం ప్రేమిస్తున్నావు? బంధువులను ప్రేమిస్తున్నావా దావీదు? ఏం ప్రేమిస్తున్నావు? స్నేహితులను ప్రేమిస్తున్నావా? ఏం ప్రేమిస్తున్నావు? నీ పంట పొలాన్ని ప్రేమిస్తున్నావా దావీదు? ఏం ప్రేమిస్తున్నావు? నీ వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావా? ఏం ప్రేమిస్తున్నావు? నీకు ఇచ్చిన సింహాసనాన్ని ప్రేమిస్తున్నావా? ఏం ప్రేమిస్తున్నావు దావీదు? నీకున్నటువంటి దేన్ని ప్రేమించావు? ఇది లేదయ్యా, నేను దేన్ని ప్రేమించాను తెలుసా?
దేవుని ముఖ దర్శనాన్ని, దేవుని ప్రేమించా, దేవుని సన్నిధిని ప్రేమించా. దేవుని తేజో మహిమ నిలుచు స్థలం. దావీదు భూ సంబంధమైనవి, భౌతికమైన వాటిని ప్రేమించలేదు, దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని తేజో మహిమ నిలుచు స్థలం. ఎక్కడ దేవుని తేజో మహిమ నిలుస్తుందో, ఎక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుందో, ఎక్కడ దేవుడు మాట్లాడుతున్నాడో, ఎక్కడ దేవుని మహిమ ప్రజల యొద్దకు దిగి వచ్చి ఇదిగో దేవుని కార్యాలు జరుగుతున్నాయో, ఆ స్థలాన్ని అతడు ఏం చేశాడు తెలుసా? ప్రేమిస్తున్నాడు. నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను, యెహోవా నీ నివాస మందిరమును. దేవుని పిల్లారా, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని మందిరమును నువ్వు ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఈరోజు ప్రజలకు దేవుని మందిరాన్ని ప్రేమించట్లా. దేవుని మందిరంలో ఉన్నటువంటి దైవజనుడు కూడా దానికి కారణం అవ్వచ్చేమో. ఎందుకని? దైవజనులు చెబుతున్నటువంటి ప్రసంగాలు ఈరోజు విశ్వాసులు దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువను పోగొడుతున్నాయి. ఎందుకంటే పులిపిటుల మీద వారి ఆవేశాలను ప్రకటిస్తున్నారు కనుక. కొందరు దైవ చిత్తానుసారంగా దేవుని యొద్ద వర్తమానాన్ని పొందుకొని ప్రకటిస్తున్నారు, కొంతమంది వారి ఆవేశాలను ప్రకటిస్తున్నారు. దైవజనులు సురేషయ్య గారు ఎప్పుడూ బోధించేవాళ్ళు, ఏంటో తెలుసునా, మన ఆవేశాలు మనము బలిపీఠం మీద ఎప్పుడూ ప్రకటించకూడదు, దైవ ఆత్మావేశముతో మాట్లాడాలి అని. ఈరోజు చాలామంది దేవుని మందిరం మీద అయిష్టత చూపడానికి ముఖ్య కారణం బలిపీఠముల మీద ప్రకటించబడుతున్నటువంటి భావోద్రేకములతో కూడిన ప్రసంగాలు. రెండవది ఇదిగో వారి శరీరంలో నుంచి కలుగుతున్నటువంటి ప్రసంగాలు. ఆత్మ ఆవేశముతో దేవుని సన్నిధిలో పొందుకొని చెప్పలేనటువంటి స్థితి. ప్రజలు దైవజనుడు మాట్లాడుతున్నాడు కానీ దేవుడు మాట్లాడని ఒక స్థితి అని, అది కూడా ఒక కారణమని మనం గుర్తించాలి పిల్లరా. భావోద్రేకాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ మీరు తెలుసుకోవాలి. ఇదిగో దేవుని మందిరములో, దేవుని సముఖములో నిలిచి ఉన్నటువంటి సమూయేలు దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఏలీ, హోప్ని, ఫినెహాసులు ఉన్నటువంటి షిలోహు మందిరములో దేవుని మందసమునకు సమీపముగా ఉన్నటువంటి సమూయేలు దేవుని మందిరములో దేవుని స్వరమును వినగలిగాడు అన్న విషయాన్ని ఈరోజు నువ్వు గ్రహించాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. నువ్వు ఒకే ఒక్క నిర్ణయాన్ని తీసుకో. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు. దేవుని యొద్ద నుండి ఒక వరం అడుగు, నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో నివాసం చేస్తాను అని. దేవుని మందిరం యొద్ద నివసించు. దేవుని మందిరం యొక్క గడప కమ్ములను పట్టుకొని ప్రభువుని గడప యొద్ద కాసుకొని కూర్చోగలిగితే నువ్వు దేవుని కృపను, దేవుని దయను పొందుకోగలుగుతావు. దేవుని మందిరం మనకు ఆశ్రయపురం. దేవుని మందిరమే మనకు ఆశ్రయపురం. దేవుని మందిరమే పరలోకపు గవిని. దేవుని మందిరమే మన ప్రార్థన ఆలకింపబడే స్థలం. దేవుని మందిరమే పరలోకపు గవిని. దేవుని పిల్లారా, మనం మందిరమును ప్రేమించకపోతే మరి దేన్ని ప్రేమించగలం? కనుక దేవుని మందిరం యొక్క విశిష్టత ఈరోజు నువ్వు చూడాలి. భక్తుడైనటువంటి దావీదు 23వ కీర్తన 6వ వచనంలో చెప్పినటువంటి మాట, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. అంతే. మీకు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఒకే ఒక్క మాట, నీవు చిరకాలం యెహోవా మందిరములో నివసింప కోరుచున్నావా? భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను వెతికిన వ్యక్తి కనుకనే అతడు తరతరములకు దేవుని మందిరం ఒకటి ఉండాలని కోరుకున్నాడు. అతడు దాని కొరకు ఇష్టపడ్డాడు. దావీదు దేవుని మందిరమును ప్రేమించిన వాడు.
దావీదు ధర్మశాస్త్రమును దేవుణ్ణి ప్రేమించిన ఒక అద్భుతకరమైన వాడు గనుకనే దేవుని యొద్ద నుండి శాశ్వతమైన కృపను పొందాడు. రెండో విషయం కూడా అట్లా అని గుర్తు చేస్తాను. చూడండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇప్పుడు మీరు చూడండి, ఒలీవ చెట్టు అంటే మనకు గుర్తే కదా, మనకు తెలియని విషయం ఏముంది? ఒలీవ చెట్టు ఆయన మంచి ఒలీవ చెట్టు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. మంచి ఒలీవ చెట్టుతో మనం అంటుగట్టబడాలని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనకు తెలిసిందే. ఒలీవ చెట్టు నరకబడినా అది చిగుర్చుతుంది, దానికి మరణం లేదు అని ఒలీవ చెట్టు గురించి చరిత్ర చెబుతా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం, నోవాహు కాలంలో జలప్రలయం తర్వాత ఆ పామురం వెళ్ళి జలప్రలయము తర్వాత చిగుర్చినటువంటి ఒలీవ కొమ్మను చిగుర్చినటువంటి ఒలీవ ఆకును తీసుకొని వచ్చింది. మీరందరూ తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం, ఒలీవ మొక్కలతో పిల్లలను పోల్చాడు. ఒలీవ మొక్కలు మన పిల్లలు ఒలీవ మొక్కల వలె మన బల్ల చుట్టూ ఉంటారని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఒలీవ చెట్టు జీవము కలిగిన దానిగా పోల్చబడింది, దానికి మరణమే లేదు అన్నట్లుగా పోల్చబడింది. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవగా ఉన్నాను. కష్టమే వచ్చినా, జలప్రలయమే వచ్చినా, అగ్నియే అయినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులే నీకు ఎదురైనా, ఇదిగో నీవు అణచబడవు, నీవు ఎప్పటికైనా జిగురుస్తావు. నీటి వాసన చేత నువ్వు చికిత్సగలవు, దేవుని మాట వినగానే నువ్వు బ్రతకగలవు. అదిగో ఆ యొక్క ఒలీవ చెట్టు ఇదిగో ఎన్నో రోజులు నీళ్లతో ఇదిగో ఆ అంత మునిగిపోయినప్పటికీ మరలా నీళ్ళు ఆరిపోగానే అది చిగిర్చినట్లుగా. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో చేత్కారాలు, ఎన్నో తృణీకారాలు, కానీ అతని జీవితంలో అతను మరలా చిగురించి ఫలించి అందరి చేత గణపరచబడి పట్టాభిషేకం చేయబడి మరలా అతడు మహారాజుగా అయ్యాడు. అతడు నేటికి గణపరచబడ్డాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యోధా గోత్రములో నుండి దావీదు ఏరు చిగురుగా, దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. అంత ఘనత దావీదుకు దక్కింది. అవి చెబుతున్నాను, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ. ఇప్పుడు ఎండిపోయేటువంటి జీవితంగా దావీదు తరతరములు యోధా గోత్రమునకు ఒక గొప్ప ఘనత దక్కింది. దావీదుకు ఒక గొప్ప ఘనత దక్కింది. మన ప్రాణ ప్రియుడైన యేసు అతని వంశంలో వచ్చాడు. మరలా ప్రాణ ప్రియుడైనటువంటి యేసు ప్రభు వారు రెండో రాకడలో దావీదు వేరు చిగురుగా, ఇదిగో ప్రభు దావీదు యోధా గోత్రపు సింహమై వచ్చి ఆయన మరలా యోధా గోత్రపు సింహమై వచ్చి ఆయన ఆ దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయబోతా ఉన్నారు. ప్రియులారా, దావీదు యొక్క సింహాసనం అదిగో తరతరములు యోధా సింహాసనాన్ని దావీదు సంతతికి స్థిరపరచబడింది. తెలుసుకోవాలి, ఒలీవ చెట్టు వలె ఆ యొక్క దావీదు వంశం, యోధా వంశం అది చిగుర్చినదిగా ఉండిపోయింది పిల్లారా. కాబట్టి మీ అందరికీ చెప్పాలనుకుంటున్న ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, అతడు దేవుని సన్నిధిలో ఒక చిగుర్చినటువంటి శాశ్వతమైన కృపను పొందినటువంటి ఒక దైవ భక్తుడై ఉన్నాడు. దేవుని మహోన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి దైవ కృపను పొందిన, దైవ కృపను, శాశ్వతమైన కృపను అనుభవించిన దేవుని దాసుడు దావీదు. అలాంటి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, దావీదు వల్లే దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరములో పచ్చగా ఎదిగి ఫలించి ప్రభువా ఇదిగో ఆ నూతన యెరూషలేము చేరగలిగిన కృప మా అందరికి దయచేయండి. దావీదు తరతరములు దీవెనగా అయ్యాడు.
దావీదు తర్వాత తరతరములు దీవింపబడ్డాయి. దావీదు శాశ్వతమైన కృపను అనుభవించాడు. ప్రభు అలాంటి కృప మా అందరికీ దయచేసి మహిమ పొందమని, మా అందరికీ దేవుని మందిరమును ప్రేమించే ఆ మనసు మాకు ఇవ్వమని, వాక్యం వింటున్న ఎవ్వరూ కూడా దేవుని మందిరం నిర్లక్ష్యం చేయక ప్రేమించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము.